పరిచయమైన తర్వాత ఎన్నో వేదికలల్లా నన్ను భాగస్వాములు చేసి నాకు మైక్ ఇచ్చి నువ్వు పాడతావు, మాట్లాడతావు, ఆడతావు అనే ఒక ధైర్యాన్ని ఇచ్చింది సోమన్ అన్న. థ్యాంక్ యూ సోమన్ అన్న. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పేటి ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. ఇప్పుడు ఎంతో మంది యువతని ఐక్యం చేసి రాజకీయం అంటే ఏంటి అని నేర్పించిన వ్యక్తి ఒక జిట్టన్న. కళాకారులకు కూడా కళ ఉంటది, కానీ నాకంటే గొప్పగా ఏడా ఎదుగుతారని తొక్కేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి ఈర్ష లేకుండా సోమన్ ఒక పాట ఉంటది, తప్పును ఒప్పును తప్పని మేధావులుండ్రు, ఎదుగుతుంటే ఓర్వాలే నీ కుళ్ళు పోతులుండ్రు, మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు, ఇండ్లకు ఇల్లు సిచ్చులు పెట్టే మహారాణులుండ్రు, ఈ లోకములో కొంతమంది బుద్ధెన్నడు మారుతదో, ఈ లోకములో కొంతమంది బుద్ధెన్నడు మారుతదో, ఏ కొల్లు కుట్రాలేని రోజులెన్నాడొస్తాయో. రావన్నా రావు. ఎందుకంటే జిట్టన్న ఈ ఫోన్ వచ్చినాక మరీ ఎక్కువైపోయిందన్న. స్వార్థం అనేది చాలా పెరిగింది. జిట్టన్న ఏంటంటే ఈ జనాలంతా నా వాళ్ళే అనుకున్నాడు. ఎడారిలో నీళ్లుంటాయని పోయిండు జిట్టన్న. ఒక నీడను చూసి అది ఎడారని తెలుసు, ఒక నీడను చూసి తవ్వుతా ఉన్నాడు అన్న. నీళ్ళు వస్తాయేమో, నీళ్ళు వస్తాయని, ఎడారిలో నీళ్ళు వస్తాయి అన్న. చివరికి అట్లనే మిగిలిపోయింది అన్న ఆశ. చివరికి ఎడారిలో నీళ్ళ లెక్క మిగిలిపోయింది. ఎందుకంటే నమ్మిన జనాలే మోసం చేసిరు. ఈ రోజుల్లో మంచికి తావు లేదు. స్వార్థంతో కూడుకున్న మనుషులు అయిపోయారు కాబట్టి ఎవరం ఏం మార్చలేం. దాన్ని ఎవరికి వారే మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి కోసం, మీ అందరి కోసం సోమన్న పాట పాడాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. పాడాలా? హలో 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 గట్టిగా చప్పట్లు కొట్టాలి. హలో హలో నిన్ను గన్న భువనగిరి అడుగుతుంది మాయన్న, ఉద్యమాల గడ్డ మీద జిట్టన్న, నీ సేవలెట్ల మరవాలి మాయన్న. నిన్ను గన్న భువనగిరి అడుగుతుంది మాయన్న, ఉద్యమాల గడ్డ మీద జిట్టన్న, నీ సేవలెట్ల మరవాలి మాయన్న. 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 నిన్ను గన్న భువనగిరి అడుగుతుంది మాయన్న, నిన్ను గన్న భువనగిరి అడుగుతుంది మాయన్న, నిన్ను గన్న భువనగిరి అడుగుతుంది మాయన్న, నిన్ను గన్న భువనగిరి అడుగుతుంది మాయన్న. సేవలెట్ల మరవాలి ఉద్యమాల గడ్డ